కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకి కరీంనగర్ ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. సో ఈ నెల 27 నుంచి 31 వరకు మేడారానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేస్తుంది. దగ్గర దగ్గర 700 బస్సులు నడుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికోసం సపరేట్ విభాగాన్ని ఆర్టీసీ సన్నద్ధం చేస్తూ ఉంది. కరీంనగర్ ఆర్టీసీ మీరు చూసుకుంటా ఉంటే ఇక్కడ స్పెషల్ బస్సుల కోసం వాళ్ళందరికీ కూడా ఇట్లా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో దగ్గర దగ్గర 700 బస్సులు నడుపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల 27 నుంచి 31 వరకు వాళ్ళకి ఆల్టర్నేటివ్ టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ రాకుండా ఒక హెల్త్ సెంటర్ని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ మొత్తం మేడారంకి సంబంధించిన బస్సెస్ అన్ని ఇక్కడే వచ్చే విధంగా కూడా ఆర్టీసీ సన్నద్ధం చేస్తూ ఉంది. సో చూస్తున్నారు కదా, మేడారం జాతరకి కరీంనగర్ ఆర్టీసీ సన్నద్ధం అవుతా ఉంది. ఇప్పుడు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా వీళ్ళకి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చలువ పందిళ్ళు కానివ్వండి, వాటికి ఎలాంటి తాగునీటి సౌకర్యాలు కానివ్వండి, ఆల్టర్నేట్ టాయిలెట్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ రాకుండా అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సపరేట్గా దగ్గర దగ్గర 700 బస్సులు నడుపుతున్నట్టు తెలుస్తా ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ రీజియన్ నుంచి చూసుకుంటే 338 బస్సులు, అదేవిధంగా జేబీఎస్ నిజామాబాద్ అటు సైడ్ నుంచి రీజన్స్ లో చూసుకుంటే 336 బస్సులు నడుపుతున్నట్టు ఇప్పటికే ఆర్టీసీ చెప్పడం జరిగింది. కరీంనగర్ ఆర్టీసీ అంటే దగ్గర దగ్గర 700 బస్సులు నడుపుతున్నారు. సో అదేవిధంగా మేడారం జాతరకి ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అన్నట్టు కూడా సమాచారం తెలుస్తా ఉంది. దగ్గర దగ్గర 3 లక్షల మంది ప్రయాణికులు మేడారం వెళ్తున్నట్టు కూడా అంచనా వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకోవైపు మహాలక్ష్మి పథకం ఉండడంతో చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల దానికి సరిపోయేమైన బస్సులని, అదేవిధంగా వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా కరీంనగర్ రీజియన్ ఆర్టీసీ సిద్ధం చేస్తూ ఉంది. సో మొత్తానికి ఇది మేడారంకి కరీంనగర్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. మేడారం వెళ్ళడానికి ప్రత్యేకంగా 700 బస్సులు నడుపుతా ఉంది. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.